రేపు తెలంగాణ కేబినెట్ భేటీ, హైకోర్టు తీర్పుపై మంత్రివర్గ సూచనలతో ముందుకు వెళ్లనున్న ప్రభుత్వం. చంద్రబాబు దృష్టికి పిఠాపురం ప్రోటోకాల్ గొడవ, మాజీ ఎమ్మెల్యే వర్మ తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి. ఆర్టీసీలో సమ్మె సైరన్, డిపోలు దాటని బస్సులు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించిన ప్రయాణికులు. తెలంగాణకు వర్ష సూచన, హైదరాబాద్ సహా 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్ విషయంలో తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ తీర్పు నేపథ్యంలో తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి రేపు రాష్ట్ర మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను లోతుగా విశ్లేషించి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ఆక్రమణలపై ప్రభుత్వం వేయబోయే తదుపరి అడుగు గురించి ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రజాపక్షపాతిగా ఎప్పుడూ ప్రజల గొంతుకును వినిపించే ఏఎన్ఎన్ మరొక విజయాన్ని అందుకుంది. వరంగల్ నగరంలో బానుడి బగబగలకు వాహనదారులు, సామాన్య ప్రజలు అల్లాడిపోతున్న వైనాన్ని గత 2 రోజుల క్రితం ఏఎన్ఎన్ ప్రసారం చేసింది. సిగ్నల్ పాయింట్ల వద్ద నిమిషాల తరబడి ఎండలో వేచి చూడలేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ప్రభుత్వం అధికారుల దృష్టికి ఏఎన్ఎన్ చేరవేసింది. ఏఎన్ఎన్ న్యూస్ కథనంపై హన్మకొండ అధికారులు స్పందించారు. హన్మకొండ ట్రాఫిక్ విభాగం నేడు హన్మకొండలోని అత్యంత రద్దీగా ఉండే అశోక జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి ఆధ్వర్యంలో గ్రీన్ నెట్లను ఏర్పాటు చేశారు. ప్రజల కష్టాలను గుర్తించి కథనాన్ని ప్రసారం చేసినందుకు అధికారులతో పాటుగా సామాన్య ప్రజలు సైతం ఏఎన్ఎన్ న్యూస్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తీవ్రత బాగా ఉన్నది, ఒక పరదా లాంటిది ఏర్పాటు చేయండి. గ్రీన్ మ్యాట్స్ అంటే ఉదయం ఏ సమయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నది, ఎట్లా అనిపిస్తుంది? 10 గంటల నుంచి 4 గంటల దాకా ఉంటుంది. అంటే ఒక నిమిషం పాటు అంటే ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ సమయంలో ఎండ ఎక్కువ కొట్టడం విపరీతంగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ చాలా వేడిగా ఉన్నాయి. అంటే సిగ్నల్ పాయింట్ కాడ ఎదురు చూస్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అంటే గ్రీన్ మ్యాట్ పెట్టి ఎక్కడైనా మన వాటర్ ఎక్కడైనా సోర్సెస్ ఇట్లా పెడితే బాగుండదు. అంటే సిగ్నల్ పాయింట్లలో వాటర్ గ్రీన్ మ్యాట్స్ అనేవి కుండల చల్లటి మంచినీరు. తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కొంచెం వాటర్ సదుపాయాలు అదేవిధంగా గ్రీన్ మ్యాట్లు పెట్టడం వల్ల కొంచెం ఎండ నుంచి అయితే ఉపశమనం కలుగుతుందంటూ ఆ ప్రయాణం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అన్న పరిస్థితి తెచ్చిందని, కానీ నేటి ఇందిరమ్మ ప్రభుత్వం మద్దతు ధరతో పాటుగా 500 రూపాయల బోనస్ ఇస్తూ రైతులను ఆదుకుంటుందన్నారు. ప్రతిపక్షాలు బాధ్యత మరచి కల్లబొల్లి మాటలతో ప్రజలను రెచ్చగొడుతున్నాయని, గత 10 ఏళ్లలో రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు మిగిల్చారని విమర్శించారు. సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఆనాడు 1, 2 చేస్తే ఈనాడు 8, 10 పేదవాళ్లకి ఈ ప్రభుత్వం అందిస్తుంది. గతంలో బుద్ధి చెప్పారు, మళ్లీ భవిష్యత్తులో కూడా బుద్ధి చెప్తారు. వారు కనే కలలు తెలంగాణ ప్రజలు కలల్లాగానే ఉంచుతారని కూడా ఈ వేదిక మీద నుంచి వారికి మరొకసారి తెలియజేస్తున్నాను. ఒంటి నిండా విషయం నింపుకొని కపట నాటకం ప్రదర్శిస్తూ
ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు పేదవాడి పట్ల వాళ్ళకి లేని ప్రేమ అభిమానాన్ని ఇవాళ వరకపోస్తూ రైతులకి చేతులకి సంఖ్యలు వేసి ఇదే ఖమ్మంలో నడి రోడ్డు మీద నిస్సిగ్గుగా ఆనాటి ప్రభుత్వంలో నడిపించింది మర్చిపోయి ఈ ప్రభుత్వం రైతులను ఏదో మోసం చేస్తుందని కల్లబొల్లి మాటలు చెప్పటం సిగ్గుచేటు, వారి అవివేకానికి నిదర్శనమని ఈ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఆనాడు 1, 2 చేస్తే ఈనాడు 8, 10 పేదవాళ్లకి ఈ ప్రభుత్వం అందిస్తుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపదెబ్బ తగిలిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆయన మండిపడ్డారు. గతంలో తాగునీటి కోసం ఇబ్బంది పడ్డ హైదరాబాద్ నగరాన్ని కాపాడింది కేసీఆర్ కాదా అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల వాస్తవాలను గమనిస్తున్నారని, ఇప్పటికైనా ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రతి ఊర్లే చిన్న తండా ఉండని పెద్ద ఊరుండని కూడా ప్రతి ఊర్లే మంచినీళ్ళ గురించి ట్యాంక్ కట్టాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ఒక ట్యాంక్ కట్టాలంటే జిల్లాకు చూపెట్టేటోళ్ళు. ఇలా ప్రతి ఊర్లో మంచినీళ్ళ ట్యాంక్ కట్టి హైదరాబాద్ నగరంలో ప్రతి కాన్స్టిట్యున్సీకి 9-10 రిజర్వ్ ట్యాంకులు కట్టి హైదరాబాద్ నగరానికి నీళ్లు తెచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. 24 గంటల కరెంటు, హైదరాబాద్ నగరంలో ఇండస్ట్రీలు మూతపడ్డాయి, ఇన్వర్టర్లు నడిచినాయి. ఆ రోజున ఇన్వర్టర్లు కానీ అదేవిధంగా జనరేటర్లు కానీ షాపులలో ఇన్వర్టర్లు పెట్టకుండా, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు లేకున్నా కూడా ఏదైతే ఆ రోజు జరిగినటువంటి పెద్ద మాలల్లో కానీ జనరేటర్ పెట్టిన పరిస్థితి ఉంటే కేసీఆర్ నాయకత్వంలో అసెంబ్లీలో 24 గంటల కరెంట్ ఇచ్చి తీరుతా అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు నవ్వి, నువ్వు 24 గంటల కరెంటు తెచ్చినా, నువ్వు హైదరాబాద్ నగరానికి నీళ్లు తెచ్చినా నేను రాజీనామా చేస్తానటువంటి నా రోజున కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడేది మేము అసెంబ్లీలో విన్నాం. అయినా కూడా మేము ఆశ్చర్యపోయాం, తెస్తాడో తేడో అని. కానీ హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు కానీ 24 గంటల కరెంటు కానీ రైతులకు 24 గంటల కరెంటు కానీ 10% స్టార్ట్ అయిపోయాయి. నీళ్ళు పెట్టేవాడు లేడు, డ్రైనేజ్ పెట్టేవాడు లేడు. ఏమి జరుగుతుందో రోజు పొద్దున్న లేచి నుంచి కేసీఆర్ కుటుంబాన్ని నాశనం చేయాలి, కేసీఆర్ కుటుంబంలో చీలికలు తేవాలి, ఎమ్మెల్యేల మీద. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పును స్వాగతిస్తూ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా సంబరాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటుగా పలువురు మాజీ చైర్మన్లు, పార్టీ నాయకులు పాల్గొని మిఠాయిలు పంచుకున్నారు. న్యాయమే గెలిచిందని ఈ సందర్భంగా నేతలు నినాదించారు. ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమరశంఖం పూరించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరవధిక సమ్మె బాట పట్టారు. ఇక ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో ఖమ్మం బస్ డిపో ముందు కార్మికులు భారీ ఎత్తున బైఠాయించి ఆందోళన చేపట్టారు. సమ్మె కారణంగా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందంటూ జేఏసీ నాయకులు విమర్శించారు. గత కేసీఆర్ గారి పరిపాలనలో అనేక రకాల ఇబ్బందులు పడ్డటువంటి ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు మరి పరిపాలన మారాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి ఆశించారు. అందుకు అనుగుణంగా పనిచేశారు. ఆ విధంగానే మరి కోరుకున్నట్లుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. మరి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని అమలు చేయమని చెప్పి ఈరోజు కోరుతా ఉన్నాం. 25-30 నెలలు అవుతున్నా, అంటే 2 సంవత్సరాల రైతున్నా కూడా ఈ రోజుకి కూడా మీరు ఇచ్చినటువంటి హామీల్లో ₹1 కూడా ఖర్చు కానటువంటి మరి యూనియన్ల పునరుద్ధరణ అనే అంశం ఒక్క జీవో ఇస్తే సరిపోద్ది. కేసీఆర్ గారు ఆనాడు నోటి మాటతోని యూనియన్ల మీద ఆంక్షలు పెడితే ఈరోజు మరి మీరు వాటిని పునరుద్ధరించడానికి మీరు ఇచ్చిన హామీయే కదా సార్, మరి వాటిని అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. దానికి వచ్చిన ఇబ్బంది ఏముంది?
మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహాలక్ష్మి పథకాన్ని ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు చాలా విజయవంతంగా చేశారు. దాన్ని ఈ రోజున మీరు ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ మహాలక్ష్మి పథకం గురించి చెప్తా ఉన్నారు. దానికి కష్టపడి పనిచేసిందే, దాన్ని సక్సెస్ చేసింది ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ కార్మికులు ప్రజా పరిపాలన అంటూ ఆర్టీసీ కార్మికులు వేరుగా చూడబాగండి. దయచేసి మమ్మల్ని కూడా ప్రజా పరిపాలనలో భాగంగా మీ ప్రజలుగా మీ వాళ్ళుగా చూడండి. మా సమస్యలను కూడా సానుభూతితో పరిష్కరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారంలోకి రానప్పుడు వాళ్ళు మేనిఫెస్టోలో కొన్ని అంశాలు పెట్టారు. మేము మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఇంప్లిమెంట్ చేయమని కోరుతా ఉన్నాం. ఈరోజు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాన్ని అమలు చేయమని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఆర్టీసీలో సంఘాలని రద్దు చేయడం మరీ దారుణం, సంఘాలు ఉండాలి అని ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మీ సంఘాలను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. 2.5 సంవత్సరాలు పూర్తి అయినా కానీ ఈరోజు ఆర్టీసీలో సంఘాలని ఇంప్లిమెంట్ చేయలేదు. సంఘాలను ఏమని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా ఆర్టీసీ కార్మికుల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులుగా ఏ రకంగా జీతాలు ఉన్నాయో మీకు కూడా ఆ రకంగా జీతాలు ఇస్తామని అధికారంలోకి రాకుండా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మేము అదే కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రకమైన జీతాలు ఉన్నాయో మాకు కూడా అదే రకంగా జీతాలు ఇవ్వమని కోరుతా ఉన్నాం. మాకు గతంలో కూడా 2 పిఆర్సీలు జరగాల్సి ఉండే, 2021, 2022 పిఆర్సీలు జరగాలి. ఇప్పటి వరకు కూడా ఆ 2 పిఆర్సీలు జరగలేదు. ఆ 2 పిఆర్సీలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఆ తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా యూనియన్లను పునరుద్ధరిస్తామన్నారు. అలాగే 2017 పే స్కేలు, 2021 పే స్కేలు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎప్పుడో అయిపోయింది. అది గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు అపాయింట్మెంట్ డేట్ ఇవ్వమని మేమే గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో అదే ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఒకానొక రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి ప్రతిపక్ష పార్టీ ముఖ్యులు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్నారు, ఏమయ్యా కేసీఆర్, అందరికీ కార్మిక సంఘాలు ఉన్నాయి, నా ఆర్టీసీ బిడ్డలకి నువ్వెందుకు కార్మిక సంఘం వద్దంటానో, వీళ్ళేం పాపం చేశారు అని చెప్పేసి ఆ రోజు గొంతెత్తి మాట్లాడినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు, అయ్యా ముఖ్యమంత్రి గారు మాకు యూనియన్లను ఇస్తామని మీరు ఆ రోజు అన్నట్లుగానే ఇప్పటివరకు 2 సంవత్సరాల పాటు మా ముఖ్యమంత్రి గారు ఇస్తామని చెప్పేసి మీరు ఇంతవరకు వేచి చూసినాము. ఈ పొద్దాకలు కూర్చొని నా నడువులు ఏమైపోతున్నాయో నాకే తెలియట్లేదు. డిస్కులు వేయడం అవుతున్నాయి, కాళ్ళని నొప్పులు లేస్తున్నాయి, మళ్ళీ మాకు తెల్లారి పొద్దున్నే డ్యూటీలు ఉంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఖమ్మం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం లాంటిదన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసీఆర్ హయాంలో కట్టిన ప్రాజెక్టులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఎంతో సేవ చేసిన మహోన్నత నాయకుడు కేసీఆర్ అని, అలాంటి నాయకుడిని ఇబ్బందులకు గురి చేయాలని చూస్తే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి సెక్షన్ 8 ప్రకారం నోటీసులు ఇవ్వాలి, ఆ నోటీసులకు సమాధానం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మొదటి నుంచి చెప్తున్నటువంటి వాదనని హైకోర్టు బలపరిచింది. కమిషన్ యొక్క విధి విధానాలను తప్పుబట్టింది. కమిషన్ దర్యాప్తు చేసిన విధానాన్ని తప్పుబట్టింది హైకోర్టు. కాబట్టి కేసీఆర్ గారి మీద ఎన్ని కుట్రలు చేసినా అది మీకు ఎప్పటికి కూడా ఫలితం ఇవ్వబోదని హైకోర్టు తీర్పు స్పష్టంగా చెప్పింది. కాళేశ్వరం మీద కూడా అదేవిధంగా బురద జల్లేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. 2 సంవత్సరాల పాటు కాళేశ్వరాన్ని ఒక ఎజెండాగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఉద్దేశంతో చేశారు. చివరికి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఆ కాళేశ్వరాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని మరమ్మతులు చేయాలని నిర్ణయించడం జరిగింది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే ఉంది, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పనికిరాని వృధా ప్రాజెక్ట్ అని చెప్పి దాని మీద బురద జల్లి చివరికి ఈరోజు అదే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ తెలంగాణ బిడ్డలకు రాబోయే వేసవిలో దహార్తి తీర్చే విధంగా, తెలంగాణ ప్రాంత బిడ్డల యొక్క దాహం తీర్చే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే ఉపయోగపడుద్దని బుద్ధి తెచ్చుకొని దానికి కూడా రిపేర్ చేయడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా కేసీఆర్ గారిని బదనాం చేయాలని ప్రయత్నం జరిగితే అది వాళ్లే బదనాం అవుతారు. కాబట్టి హైకోర్టు తీర్పు అనేటువంటిది ఇలా ప్రజలందరూ కూడా ఆలోచించుకునే పరిస్థితి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా కుట్రలు చేస్తుందనేది హైకోర్టు తీర్పుతో స్పష్టమైంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వారిచ్చిన హామీలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్
అన్నమయ్య జిల్లాలో అమలు చేసిన జలాధార ప్రాజెక్టు నేడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తక్కువ ఖర్చుతో నీటి సంరక్షణలో అద్భుత ఫలితాలు సాధించిన ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు కొనియాడారు. ఈ ప్రాజెక్టు విజయవంతంలో కీలక పాత్ర పోషించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసా పత్రంతో సత్కరించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏఎన్ఎన్ ప్రతినిధి మునయ్య అందిస్తారు. అన్నమయ్య జిల్లాలో జలాధార ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కూడా అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్కు ప్రశంసల జల్లు కురుస్తున్నది. ఈ కోవలోనే వాననీటిని ఒడిసి పట్టుకొని ఏ విధంగా పంటలకు సమృద్ధిగా చెరువులకు కానీ ఎండిపోయిన చెరువులు కానీ ఏ విధంగా మళ్లించాలనే కాన్సెప్ట్తో జిల్లా కలెక్టర్ చేసినటువంటి కృషి ఎంతో అద్భుత ఫలితాలను ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నిశాంత్ కుమార్కు ప్రశంసల జల్లు కురిపించారు. అయితే జలధార ప్రాజెక్టులో అన్నమయ్య జిల్లా కలెక్టర్కు ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. అలాగే జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి నిశాంత్ కుమార్ గారిని పొగడతలతో ముంచారు. అయితే పడినటువంటి వాన నీటిని సమృద్ధిగా ఎలా సంరక్షించుకోవాలి అనే కాన్సెప్ట్తో నియమించినటువంటి ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మిగిలిన అన్ని జిల్లాలకు కూడా ఈ అన్నమయ్య జిల్లా కలెక్టర్ను ఒక నోడల్ అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కోవలోనే మిగిలిన అన్ని జిల్లాలకు కూడా ఒక నోడల్ అధికారిగా ఉన్నటువంటి నిశాంత్ కుమార్ భూగర్భ జలాలను ఏ విధంగా సమృద్ధి పరచాలి, చెరువులకు ఎండిపోయిన చెరువులకు కానీ కుంటలు కానీ ఏ విధంగా నీటిని అందించాలనే క్రమంలోనే ప్రయత్నం జరుగుతున్నది. నీటి సంరక్షణ నిమిత్తం దేశం మొత్తం అన్నమయ్య జిల్లా వైపు చూస్తోందనడంలో అతిశయోక్తి లేదు. ఈ జలధార ప్రాజెక్టు వలన రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం కూడా అన్నమయ్య జిల్లా వైపు చూస్తుండడంలో ఎంతో గమనార్హంగా ఉంది. కెమెరామెన్ చారితో మునయ్య, ఏఎన్ఎన్ న్యూస్, రాయచోటి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చేనేత కార్మికుల ఆందోళన ఉద్రిక్తకు దారితీసింది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తాటిపత్రిలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ ఇతర నేతల దీక్షను పోలీసులు అర్ధరాత్రి భగ్నం చేశారు. పోలీసుల తీర్పై దుర్గా రమేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో శాంతియుత దీక్షలకు దిగడం అణచివేయడం దుర్మార్గమని మండిపడ్డారు. బకాయిలు చెల్లించే వరకు నేతన్నలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆపేది లేదని ఆయన హెచ్చరించారు. అలాగే గతంలో ఈ వృత్తి బతకడానికి చేనేత కార్మికుల ఆదాయం పెరగడానికి ఏవైతే పథకాలు ఉన్నాయో డ్రిఫ్ట్ ఫండ్ పథకం, యార్న్ సబ్సిడీ, 30% రిబేటు, 2018 రుణమాఫీ, పావలా వడ్డీ రుణ పథకం, మార్కెటింగ్ ఇన్సెంటివ్, ఈ పథకాలను పునరుద్ధరించాలని చెప్పి మరొక డిమాండ్గా, అలాగే బడ్జెట్లో మాకు అన్యాయం జరిగింది, మీరు 115 కోట్ల రూపాయల బడ్జెట్ను చూపిస్తున్నప్పటికి కూడా 100 కోట్ల రూపాయలు వేరే పనులకు వెళ్తూ ఉన్నాయి, మాకు 1000 కోట్లు ఉంటే కానీ సరిపోదు, 1000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించి మీరు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని చెప్పి మరొక డిమాండ్గా, ఏదైతే ఎన్నికల్లో ఎలక్షన్ మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం మీరు ఇచ్చిన హామీ గత వైసీపీ ప్రభుత్వంలో 24,000 రూపాయల నేతన్న భరోసా ఇచ్చి మిగతా పథకాలన్నింటినీ ఆపేసింది. మేము అధికారంలోకి వస్తే 25,000 రూపాయలు ఇస్తాము, మిగతా పథకాలను కూడా పునరుద్ధరిస్తామని చెప్పి మీరు చెప్పారో ఆ 25,000 రూపాయల నేతన్న భరోసా అమలు చేసి మీరు ఆగస్టు 7, 2025వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన గత సంవత్సరం ప్రకటించిన నేతన్న భరోసా వెంటనే విడుదల చేసి ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మరొక డిమాండ్గా, ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేనేతల మీద GST విధించిందో దుర్మార్గంగా అది సరైన విధానం కాదు, భారత రాజ్యాంగంలో పన్ను విధించకూడదు చేనేతలకి, ఇది కుటీర పరిశ్రమ చెప్పినప్పటికీ రాజ్యాంగ విరుద్ధంగా విధించిన GST రద్దు చేయమని చెప్పి ఎప్పటి నుంచో మేము అడుగుతా ఉన్నాం. దాన్ని మేము రద్దు చేసే అధికారం మాకు లేదు, కానీ మేము పునరుద్ధరిస్తామని చెప్పి దాన్ని రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మరొక డిమాండ్గా, మా ఈ సమస్యలన్నీ కూడా అపరిష్కృతంగా ఉన్నాయి, మా సమస్యలు పట్టించుకోవట్లేదు, చేనేతలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి ఎవరైతే మాకు ఆప్కో ఎండి హ్యాండ్లూమ్ కమిషనర్గా రేఖారాణి గారు ఉన్నారో ఆ రేఖారాణి గారిని బదిలీ చేయాలని చెప్పి మరొక డిమాండ్, 8 డిమాండ్లతో మీరు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో పేద బ్రాహ్మణులకు అండగా శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య బ్రాహ్మణ రిత్విజుల సంఘం నిలిచింది. ఆదిశంకరాచార్యుల జయంతిని పురస్కరించుకుని స్థానిక శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయంలో నిరుపేద బ్రాహ్మణులకు శాస్త్రోక్తంగా ఉపనయనం నిర్వహించారు. ఇక వేద మంత్రాల సాక్షిగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వటువులకు బ్రహ్మప్రదేశం చేశారు. గత కొన్నేళ్లుగా పేద కుటుంబాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని సంఘం అధ్యక్షుడు రెంటచింతల మధు శర్మ తెలిపారు. ఉచిత ఉపనయన కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. దీంట్లో భాగంగా పట్టణము పరిసర ప్రాంతాలకు చెందిన బ్రాహ్మణులు వచ్చి కార్యక్రమంలో ఉపనయనం చేయించుకుంటున్నారు. ఈ సాంప్రదాయం అనేది గత 25-30 సంవత్సరాలుగా మార్కాపురంలో కొనసాగుతున్నది. చాలా మంది గతంలో శంకరాచార్య జయంతి కార్యక్రమాలు ఉపనయనాలు నిర్వహించుకున్నారు. ఈ సంవత్సరం కూడా ఈ శంకరాచార్య జయంతి తదుపరి కార్యక్రమాలని నిర్వహిస్తూ సామూహిక ఉచిత ఉపనయనాలనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పట్టణము మరియు పరిసర ప్రాంత బ్రాహ్మణుల సహాయ సహకారములతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడింది. ఈ సంవత్సరము 3 వటువులు ఉపనయనం నిర్వహించుకున్నారు. వారందరికీ కూడా వేదమాత గాయత్రి శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి ఆశీస్సులు ఉండాలని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా కొనసాగించేంత వరకు బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా, తర్వాత వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చేస్తున్నాము. ఇక ముందు మార్కాపురం పట్టణంలో బ్రాహ్మణ ఆరామ క్షేత్రం అనేది కూడా నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమాన్ని కూడా దాతలందరూ కూడా సహకరించి మీ యొక్క సహాయ సహకారం అందించి ఈ కార్యక్రమాలు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. జై బ్రాహ్మణ, హర హర మహాదేవ, జయ జయ శంకర. మత్తు పదార్థాల మహమ్మారిని తరిమి కొట్టడమే లక్ష్యంగా చేపట్టిన దండి మార్చ్ 2.0 సైకిల్ యాత్ర బాపట్ల జిల్లా చీరాలలో ముగిసింది. ఈగల్ టీం ఆధ్వర్యంలో తిరుపతి నుండి విశాఖ వరకు సాగిన ఈ యాత్రకు మద్దతుగా చీరాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీ గౌతమి విద్యాసంస్థల విద్యార్థులు పట్టణ వీధుల్లో దేశభక్తి నినాదాలతో హోరెత్తించారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగిన దుష్పరిణామాలపై ప్రజలకు, ముఖ్యంగా యువతకి ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు చీరాల్లో సుమారు 1000 మంది విద్యార్థులతో మాదక ద్రవ్యాలు నిర్మూలించాలన్న ఒక గొప్ప సంకల్పంతో ఒక చిన్న ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ సందర్భంగా పిల్లలకి ఈ మాదక ద్రవ్యాల గురించి అవగాహన కల్పిస్తూ రానున్న రోజుల్లో భారతదేశంలో మరి ముఖ్యంగా ఒక ఫౌండేషన్, కలాం ఫౌండేషన్ వాళ్ళు చేపట్టినటువంటి ఈ దండి మార్చి కార్యక్రమాన్ని చాలా గొప్పగా తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు సైకిల్ యాత్ర స్టార్ట్ చేసి, ఆ సైకిల్ యాత్రలో అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఈగల్ టీం వారి సహకారంతో ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీల్లో కూడా ఈ సైకిల్ యాత్రని ముగించుకునే సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంస్థ వారికి ఈ రోజున కాలేజీ వాళ్ళు, స్కూల్ వాళ్ళు సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఒక గొప్ప కార్యక్రమాన్ని హైదరాబాద్ శివారులో భూ కబ్జాదారుల గుండెల్లో హైడ్రా వణుకు పుట్టిస్తుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో ఆక్రమణకు గురైన సుమారు 9 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 90 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. కోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఉన్నప్పటికీ నిబంధనలు అతిక్రమించి లేఅవుట్ చేసిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లాలో అధికారుల అవినీతి వెలుగు చూసింది. నకరికల్ మండలం గుండ్లపల్లికి చెందిన అల్లానబీ అనే దివ్యాంగుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేందుకు తన 5వ తరగతి మార్క్ లిస్ట్ అడిగితే సంబంధిత పాఠశాల అధికారి 20,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. డబ్బులు ఇస్తేనే పనిచేస్తారని తెగేసి చెప్పడంతో బాధితుడు కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. తనలాంటి పేద దివ్యాంగుడిని వేధిస్తున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నేను గుళ్లపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకున్నాను. ఇటీవల వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు ఉద్యోగాలు విడుదల చేశారు గుమ్మడి జిల్లా కలెక్టర్ గారు.
అందులో 5వ తరగతి మార్కుల జాబితాను కూడా జతపరచవాలని చెప్పారు. నేను గుళ్లపల్లి స్కూల్కి వెళ్లి నా 5వ తరగతి మార్కుల జాబితా అని అడిగాను. అడిగితే స్టడీ సర్టిఫికేట్ ఇచ్చారులే కానీ 5వ తరగతి మార్కుల జాబితా మా రికార్డులో లేదు అని అన్నారు. లేదండి సార్, చూడండి సార్, నా లైఫ్ సంబంధించింది, నా ఉద్యోగం వస్తుంది సార్, నాకు కావాలి సార్ అని అడిగాను. చూద్దాంలేమన్నారు, ఇవ్వలేదు. పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి కలిసి గ్రీవెన్స్ లో అర్జీ పెట్టాను. ఆ కలెక్టర్ గారి దగ్గర నుంచి డిఓ ఆఫీస్ నుంచి ఎంఈ ఆఫీస్ నుంచి గుళ్లపల్లి స్కూల్ కి ఫైల్ వచ్చిందండి. చూస్తామని అన్నారు. అన్న తర్వాత మా రికార్డులు లేదు మీ డేటా అని అన్నారు. కాదండి నాకు కావాలని అన్నాను. హెచ్ఎం గారేమో ఎంఈ గారితో మాట్లాడుకోండి అని అంటున్నారు. ఎంఈ గారేమో మా రికార్డులు లేదమ్మా అది ఇది అంటున్నారు. లేదు సార్ నాకు కావాలంటే మీ రికార్డు అది 5వ తరగతి మార్కుల జాబితా కావాలంటే ఎంతో కొంత ఖర్చు అవుతుంది, మా ఫార్మాలిటీస్ ఉంటాయని అన్నారు. లేదు సార్ నేను వికలాంగుని, నా దగ్గర ఏం లేదు, నాకు 2 ఆడపిల్లలు, నా భార్య ఫిట్స్, నేను వికలాంగుని, ఏ సంపాదన పోయేవాడిని కాదు అని అన్నాను. అదైతే మా రికార్డులు లేదమ్మా, చేసేదేం లేదు. అంతకుముందు నువ్వు చదువుకున్నప్పుడు ఏ టీచర్స్ ఉన్నారో ఆ టీచర్ని అడుగుపోయి అని అన్నారు. కాబట్టి నా ఎందుకు దయ ఉంచి మార్కాపురంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎర్రగొండపాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. రాయవరంలోని వెలుగొండ ప్రాజెక్టు గెస్ట్ హౌస్ లో జరిగిన ఈ సమావేశంలో నూతన జిల్లా ఏర్పడిన తర్వాత ఎస్సీ వర్గాల స్థితిగతులు, అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ చైర్మన్ కు వివరించారు. ఈ సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టు నమూనాను అధికారులు చైర్మన్ కు వివరించారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నాయనపల్లి గ్రామంలో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కిటికీ మీద పడి 5 ఏళ్ల చిన్నారి దేవాంశు మృతి చెందాడు. హైదరాబాద్ లో నివసించే వైష్ణవి తన సోదరి నిశ్చితార్థం కోసం కొడుకుతో కలిసి పుట్టింటికి రాగా ఈ వేడుక ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. గోడకు ఆనించి ఉన్న కిటికీ ఒక్కసారిగా బాలుడిపై పడడంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. పెళ్లి సందడి ఉండాల్సిన ఆ ఇంట్లో చిన్నారి మరణంతో విషాదోచాలు అలుముకున్నాయి. పల్నాడు జిల్లా మాచర్లలో బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్న ఓ ఇంటర్ విద్యార్థి ఇంట్లో తెలిస్తే ఏమవుతుందన్న భయంతో అదృశ్యమయ్యాడు. గత కొంతకాలంగా ఆన్లైన్ గేమింగ్ కు అలవాటు పడిన విద్యార్థి ఇటీవల తల్లి ఫోన్లోని సుమారు 3 లక్షలను బెట్టింగ్ లో పెట్టి పోగొట్టాడు. మరో కుమారుడితో కలిసి తల్లి బ్యాంకుకు వెళ్లిన సమయంలో ఖాతాలో డబ్బులు లేకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై తల్లి నిలదీయడంతో సదరు బాలుడు 2 రోజుల క్రితం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆందోళన చెందిన తల్లి మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఓయూ విశ్వవిద్యాలయంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ఈద్ మిలాప్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. విశ్వవిద్యాలయంలోని ఓఎన్జీల సిబ్బంది సంఘం, సాంకేతిక సిబ్బంది సంఘం మరియు ఉద్యోగుల యూనియన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఎన్జీఓల సిబ్బంది సంఘ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదిర్ ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకకు ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రంజాన్ మాసంలో పాటించే ఉపవాస దీక్షలు కేవలం మతపరమైనవే కాకుండా మనిషికి స్వీయ క్రమశిక్షణ అలవరుస్తాయని, శారీరక మానసిక ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయని కొనియాడారు. రామాంజనేయులు గారు సన్మానం చేయాల్సిందిగా సారులకు వేరే మీటింగ్ ఉన్నది, అందుకే కొంచెం జల్దీ వెళ్తా అంటున్నారు. వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు. స్వాగతం సార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో